కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు పరిశుద్ధ నామం అందరికీ వందనాలండి. వాతావరణం రకరకాలుగా మారుతుంది. ఒకరోజు ఎండ కాస్తుంటే పొద్దున పూటేమో ఎండ కాస్తుంటే నైట్ ఏమో వర్షం పడుతుంది. అది మనం కూడా రకరకాలుగా ఉన్నాం అనమాట. ఈ వాతావరణానికి కొద్దిసేపు వెచ్చగాను కొద్దిసేపు చల్లగాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు, నులివెచ్చగా ఉండకు. నులివెచ్చైన స్థితి, నులివెచ్చగా ఉన్న నీళ్ళు కూడా తాగితే అదో రకంగా ఉంటాయి అన్నమాట. అందుకే కొంచెం వేడి వాటర్ తాగుతూ ఉంటారు, లేకపోతే చల్ల వాటర్ అయినా తాగుతారు. నులివెచ్చని స్థితి దేవునికి ఇష్టం లేదు, మనుషులు కూడా ఇష్టపడరు. ఉదయకాల సమయంలో నేను న్యూస్ చూస్తున్నప్పుడు గోవాలో 200 సెంటీమీటర్ల వర్షం పడిందంట. 200 సెంటీమీటర్ల వర్షం గోవాలో. ఇది మనం ఉండేది ఏ కాలం? వేసవి కాలం, ఎండాకాలం అంటారు. పోయే కాలం లాగా ఉంది పరిస్థితి అనమాట. ఇప్పుడు ఎండాకాలం అంటారు, వర్షాకాలం, చలికాలం, వేసవి కాలం. 200 సెంటీమీటర్ల వర్షపాతము నమోదైంది గోవా ప్రాంతంలో. 200 సెంటీమీటర్ల వర్షపాతము నమోదయ్యింది. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. చైనాలో కూడా విపరీతమైన వర్షాలు. బెంగళూరులో కూడా విపరీతమైన వర్షాలు. పరిస్థితులన్నీ రకరకాల పరిస్థితులుగా ఉన్నాయి. అంటే ఇది మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది. అంత్య దినాల్లో ఉన్నాం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో చెప్పబడినట్టుగా అంత్య దినాల్లో ఉన్నాం. రాకడికి నీ యుగ సమాప్తికి సూచనలు లేవని యేసుప్రభువారిని అడుగుతున్నప్పుడు అక్కడ యేసుప్రభువారు చెబుతున్నారు, ఈ విధంగా రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, కరువులు, భూకంపాలు, అక్కడక్కడ విపత్తులు సంభవిస్తాయి. ఇవన్నీ జరిగినప్పుడు నా రాకడ దగ్గరగా ఉందని మీరు గుర్తెరగండి అని చెప్పేసి యేసుప్రభువారు తన శిష్యులకు చెప్పారు. రాకడకు దగ్గరగా ఉందని అంటే మన జీవితంలో మన ఆయుష్కాలము తగ్గిపోతుంది. అలాగే దేవుడు రావటానికి కూడా సిద్ధంగా ఉన్నాడని అర్థము. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, ఇంకా రక్షణని నిర్లక్ష్యం చేస్తే, ఇంకా లోకరక్షకుడైన యేసు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా నీవు అంగీకరించకపోతే గనక ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈరోజు ఉన్నట్టు రేపు ఉంటుందో ఉండదో ఎవరో చెప్పలేకపోతున్నాం. అలాంటి దుర్దినాల్లో, అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాను గనక రక్షణను నిర్లక్ష్యం చెయ్యొద్దు. రక్షణ తీసుకున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థమైన భక్తి చేస్తూ, నీతి సంబంధమైన భక్తి చేస్తూ, మనము ఆయన హృదయపూర్వకంగా వెంబడించేవారిగా, హృదయపూర్వకంగా ఆయన వెతుకుతూ, ఆయన వధువు సంఘంగా మనం సిద్ధపడేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకమైన హెచ్చరికను తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. ఐజియా చాప్టర్ 41 10 వర్స్. యెషయా గ్రంథము 41 అధ్యాయం 10వ వచనం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము నేను నీ దేవుణ్ణై ఉన్నాను. నీకు దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకము నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికర పూర్ణుడా, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఈ పునరుద్ధాన ఆరాధన రోజు నాయన మేమందరము తండ్రి సంఘముగా, సమాజముగా నీ సన్నిధిలో కూడి నీ నామాన్ని మహింపరచడానికి, నీ నామాన్ని గణపరచి నాయన నీ మాటలు వినటానికి వచ్చి ఉన్నాము నాయన. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు, కానీ జీవం గల నీ మాటలతో మీరే నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాటలు బండలను బద్దలు కొట్టు సుత్తి వంటివి నాయన.
నీ మాటలు అద్దం వంటివి నాయన, నీ మాటలు చాకలి వాని సబ్బు వంటివి నాయన, నీ మాటలు పవిత్రమైనవయ్యా. అవి తెలివి లేని వారికి తెలివి దయచేసే మాటలు ప్రభా. అయా, నీ వాక్యము మా బాధలో నెమ్మది కలగజేస్తుంది. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మా త్రోవలో వెలుగు కలగజేసి మమ్మల్ని నడిపించేది నీ వాక్యము నాయన. ఈ మధ్యకాల సమయంలో నీ బలమైన వాక్కుతో, నీ పరలోకపు వాక్కుతో తండ్రి ప్రభా, నీ రేమా వాక్కుతో మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడి ప్రభా. అయా, మమ్మల్ని బలపరిచి విన్న మాటలు మా హృదయాల్లో మేము ముద్రించుకొని మేము 30 60 100 ఫలించే కృపను మీరు మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది కొంచెం సౌండ్ కొద్దిగా పెంచమ్మా. ఇది యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము చివరి లైను మనం చదువుకుందాం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నేను బలపరుతును. నీవు ఎటువంటి బలహీన పరిస్థితుల్లో వచ్చావో, ఎటువంటి బలహీన పరిస్థితుల్లో నీవు ఉన్నావో, దేవుడు నీ హృదయాంతరంగాలను చూస్తున్న దేవుడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు. నీ మొర ఆలకించి నిశ్చయముగా నీకు విడుదలను దయచేసే దేవుడు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడు నేనే. నీవు ఏ సహాయము ఆర్జించి దేవుని సన్నిధిలోకి వచ్చావేమో, నా కుటుంబము కట్టబడితే బాగుండు, నా భర్త మారితే బాగుండు, నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉంటే బాగుండు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు వస్తే బాగుండు, నేను ఉన్నతమైన స్థితిలో ఉంటే బాగుండు, దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి నాకు ఆయుష్నిస్తే బాగుండు, నాకున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి, ఒడిదుడుకుల నుంచి దేవుడు నన్ను విడిపిస్తే బాగుండని నీవు అనుకుంటున్నావేమో. నీవు ఎటువంటి సహాయం ఆర్జించి దేవుని సన్నిధిలోకి వచ్చినా సరే, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రమో త్రోసివేసే దేవుడు కాదు. భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా ఆజ్ఞలు భారమైనవి కాదు. భారమైన బరువైన ఆజ్ఞలు మీ మీద పెట్టట్లేదు, కానీ మీరు నన్ను అనుసరించి నా మాటలు విని వాటిని గైకొని వాటి ప్రకారము మీరు జీవిస్తే పరలోక దీవెనల ఆశీర్వాదాలతో నేను మిమ్మల్ని నింపుతాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. ఈరోజు మన సందేశం యొక్క టైటిల్ నిన్ను ఆదుకునే దక్షిణ హస్తము, నిన్ను ఆదుకునే దేవుని హస్తము. చెప్పండి ఒకసారి అందరూ, నిన్ను ఆదుకునే. పక్కనోళ్ళతో చెప్పండి, నిన్ను ఆదుకునే దేవుని హస్తము, నిన్ను ఆదుకునే దక్షిణ హస్తము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు, మన అవసరతలు తీర్చే దేవుడు. మనకున్న పరిస్థితిని అంతటినీ ఆయన అధిగమించేలాగా చేసి, మనం అధిగమించాలని కొన్నిసార్లు అనుకుంటాం, కానీ మనం పిల్టి మొక్కేస్తాం. అంటే బోర బొక్కలా పడతానంటారు కదా, పిల్టి మొక్కేస్తాం అనమాట. మనం అనుకుంటాం ఆ పరిస్థితుల్లో నుంచి నేను చాలా జాగ్రత్తగా తెలివిని ఉపయోగించి బయటకు వచ్చేస్తామని మనం అనుకుంటాం, కానీ మనము త్రొట్టిల్లి పడిపోతాము. మనము త్రొట్టిల్లి పడిపోకుండా ఆయన దక్షిణ హస్తంతో ఆయన చెయ్యందిచ్చి మనకెదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి ఆయన విడిపించే గొప్ప దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో నివసించి అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్య కార్యాలు ఆయన చేశాడు. ఆయన ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఒక కుష్ఠు వ్యాధిగ్రస్తుడు ఒక వ్యక్తి యేసు ప్రభువారు బోధించి కొండ దిగి వస్తుండగా ఆయన ఎదురుగా వెళ్ళిపోయి ఆయన ముందు మోకరించి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము అని అంటే యేసు ప్రభువారు నోటితో చెప్పొచ్చు. అనేక మందికి చెప్పాడు, నీ విశ్వాసం చొప్పున నీకు బాగవుతుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అని యేసు ప్రభువారు నోటితో చెప్పొచ్చు. కానీ ఆ వ్యక్తి వచ్చి యేసు ప్రభువారు ఎదుట మోకరించి తను తాను తగ్గించుకొని, ప్రభువా నీకు ఇష్టమైతేనే, నా కుటుంబం నన్ను ఇష్టపడట్లా,
నా పిల్లలు నన్ను ఇష్టపడట్లా, నా భార్య నన్ను ఇష్టపడట్లా, నా కుటుంబ సభ్యులు నన్ను ఇష్టపడట్లా, నన్ను ప్రేమిస్తున్నారు కానీ నన్ను ఇష్టపడట్లా, ఎవరో నా దరికి రావట్లేదు, నా కొరకు ఆహారం తెస్తున్నారు, దూరంగా పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయయ్యా అని ఆ యొక్క కుష్ఠవ్యాధిగ్రస్తుడు యేసు ప్రభువారు ఎదుట మోకరించి అడిగితే యేసు ప్రభువారు నోటితో మాట చెప్పటం వల్ల జరిగిపోయింది. కానీ యేసు ప్రభువారు తన కుడి చేతిని చాపి అతని మీద ఉంచగానే ఆ వ్యాధి నుండి అతను విడుదల పొందుకున్నాడు. కుష్టి రోగం నుంచి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు శుద్ధి అయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆయన చేతితో కార్యాలు చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం. ఐజియా చాప్టర్ 48 13 వర్సెస్. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 13వ వచనం. యెషయా, నా హస్తము భూమి పునాది వేసెను. భూమి, దేవుని హస్తము, సర్వశక్తుని హస్తము, సృష్టికర్త హస్తము భూమికి పునాది వేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమికి పునాది వేసిన సృష్టికర్త హస్తము, సర్వశక్తుని హస్తము కుష్టి వ్యాధిగ్రస్తుడి తల మీద ఉంచగానే ఆ వ్యాధి నుంచి అతడు నివారణ పొందెను. ఆ వ్యాధి నుంచి అతడు శుద్ధుడైన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ పైన కూడా తన దక్షిణ హస్తాన్ని ఆయన ఉంచబోతున్నాడు. నువ్వు ఎటువంటి వ్యాధితో బాధపడుతున్నా, ఎటువంటి స్థితిలో నీవున్నా, ఎటువంటి ఇబ్బందిలో నీవున్నా సరే, ఆయన తన దక్షిణ హస్తాన్ని చాపి ఆయన నిన్ను ముట్టబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కుడి చేత్తో ఆకాశాన్ని నిర్మించాడు, ఆకాశంలో ఉన్న సర్వ సమూహాన్ని నిర్మించాడు. అంటే గ్రహాలను నిర్మించాడు, పాలపంతులను నిర్మించాడు, అనేక నక్షత్రాలను నిర్మించాడు. వాటికి పేర్లు పెట్టిన సర్వ సృష్టికర్త, లోకరక్షకుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సర్వశక్తుని యొక్క సన్నిధిలో మనం ఉంటే, ఆ సర్వశక్తుని యొక్క సన్నిధికి మనం ఆశ్రయంగా వస్తే ఆయన మనల్ని విడిచిపెడతాడా? ఆయన మనల్ని తునీకరిస్తాడా? అందుకే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నాం, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మనల్ని ఆదుకునే దేవుడు, ఆయన మనల్ని అక్కన చేర్చుకునే దేవుడు. నీవు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నా సరే, ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించగల సర్వశక్తి గల దేవుడు. ఆయన భూమికి పునాది వేశాడంట. ఆయన కుడి చేత్తో ఆకాశ వైశాల్యం అంతటిని వ్యాపింపజేశాడంటే ఆ సర్వ సమూహాన్ని ఆయన కుడి చేత్తో సృజించిన గొప్ప దేవుడు. నిన్ను నన్ను ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నిర్మించుకొని, ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నిర్మించబడిన మనము ఆయన మీద తిరుగుబాటు చేస్తే, ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే, మన కొరకు ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించిన గొప్ప దేవుడు, లోకరక్షకుడైన యేసు ప్రభువారు. మరి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు, తన రక్తాన్నే దారపోసిన దేవుడు. మనం ఆయన మీద తిరుగుబాటు చేస్తే, ఆయనకు వ్యతిరేకంగా మనం జీవిస్తే, ఆయన మనకు రక్షణను అందించి మనకు జీవాన్ని కలగజేసిన గొప్ప దేవుడు. ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకోబోతున్నాడు. పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. భయపడకము, దిగులు పడకము. నీవు ఎటువంటి భయంతో వచ్చినా, ఎటువంటి దిగులుతో వచ్చినా, ఎటువంటి వేదనతో వచ్చినా, ఎటువంటి కష్టంలో వచ్చినా సరే, ఆయన నీ దుఃఖాన్నంతటినీ నుంచి నిన్ను విడిపించి, నీ కన్నీటిని తుడిచి, నీ కన్నీటికి ప్రతిగా ఆయన స్తుతి వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, ప్లామ్స్ చాప్టర్ 18:35 వర్సెస్. నీ రక్షణ కేడెము నీవు నాకు అందించి ఉన్నావు, నీ రక్షణ కేడెము నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ రక్షణ కేడేమంటే ఆయన మనకు రక్షణ అందించడమే కాదు, ఆయన మనల్ని రక్షించడమే కాదు,
పాపంలో నుంచి, చీకటిలో నుంచి, లోకముల నుంచి మనల్ని ప్రత్యేకపరిచి రాజులైన యాజక సమూహంగా చేయటమే కాదు, నిరంతరము ఆయన కుడి చేత్తో మనల్ని ఆదుకుంటాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. ఆయన కుడి చేత్తో మనల్ని ఆదుకుంటాడంట. మనుషులు మనకి మాట ఇవ్వచ్చు. కొంతమంది మేము సేవకులు గనక మాకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తూ ఉంటారు. ఏమండి మా కొరకు ప్రార్థన చేయండి, నేను యుఎస్ఏ వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే నేను దుబాయ్ వెళ్ళాలనుకుంటున్నాను, నాకు పాస్పోర్ట్ మంచిగా క్లియరెన్స్ అయ్యి నాకు వీసా వస్తే కనుక నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటానండి, నేను దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటానండి, మా కొరకు ప్రార్థన చేయండి అని అంటూ ఉంటారు. వారి కొరకు ప్రార్థన చేస్తాం, దేవుడి సన్నిధిలో కనిపెడతాం, ధైర్యంగా ఉండమ్మా దేవుడు మేలు చేస్తాడని అంటాం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ కూడా మార్చేస్తారు. వారి జీవితం కనీసం వెళ్ళారు, మా జీవితంలో ఈ మేలు జరిగిందండి కూడా చెప్పరు. మా అమ్మగారు సేవకురాలు, సువార్థికురాలు. మా అమ్మగారికి చాలామంది, నేను చాలా సంవత్సరాలు పెట్టి చూశాను అనమాట, చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ చెబుతూ ఉంటారు. ప్రేయర్ రిక్వెస్ట్ చెబితే ఆమె తన యొక్క డైరీలో రాసుకునేది అనమాట. ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నాయో ఆ పేర్లు పెట్టి, వాళ్ళ అవసరాలు పెట్టి రాసుకొని ఉదయమే లెగిసి ఆ పేర్లన్నీ పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేది. మీకెందుకమ్మా, మేము మీకు తోడుగా ఉంటాం, నీకు ఎటువంటి పరిస్థితి ఉన్నా, నీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మాతో చెప్పమ్మా, మేము కంపల్సరీ మీకు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాం, మీకు తోడుగా ఉంటాం, మిమ్మల్ని బలపరుస్తాం అంటారు. ఇవి ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టి చాలా మంది గురించి ప్రార్థన చేస్తూ ఉండిద్ది. ఉదయమే లేచిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉండిద్ది. వారి జీవితంలో కార్యాలు జరిగిపోయి ఉంటాయి ఆల్రెడీ. ఏమో తెలియక ఇంకా ప్రార్థన చేస్తాం, వాళ్ళు చెబితేనే తెలియటానికి. ఏమికేదో జ్ఞాపకం వచ్చేసి ఒకసారి వాళ్ళు ఫోన్ చేద్దాం, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళు ఎలా ఉన్నారో ఫోన్ చేద్దాం ఒకసారి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఆల్రెడీ కార్యం జరిగిపోయి ఉండిద్ది. వాళ్ళు మన స్థాయి కూడా దాటిపోయి ఉంటారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే మనుషుల యొక్క స్వభావం, మనుషుల యొక్క నైజం ఎలాంటిది. కానీ దేవుడు ఏదో ఉత్తిగా మాట చెప్పి విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నిన్ను బలపరుస్తానంటే బలపరుస్తాడు, నేను నీకు సహాయం చేస్తానంటే సహాయం చేస్తాడు, నేను నిన్ను ఆదుకుంటానంటే తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే, భూమి ఆకాశము తల్లకిందులైనా సరే ఆయన నిన్ను ఆదుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు 18వ కీర్తన 35వ వచనంలో, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించావు, నీ కుడి చేత్తో నీవు నన్ను ఆదుకున్నావు. దావీదు యొక్క స్థితిని చూస్తే, దావీదు యొక్క పరిస్థితి చూస్తే అతను పేరుకే రాజయ్యాడు, కానీ అనేక భయంకరమైన ఇబ్బందులు గుండా, అనేక భయంకరమైన స్థితులు గుండా, అనేక భయంకరమైన ప్రాణాపాయాలు గుండా దావీదు వెళ్ళినప్పుడు దేవుని యొక్క చెయ్యి దావీదుకు తోడుగా ఉండి దావీదుని హెచ్చించినట్టు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చెయ్యి, దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క కాపుదల దావీదుకు తోడుగా ఉంటే దావీదు వెళ్ళిన చోటల్లా దావీదు వర్ధిల్లాడు అని రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చేతి కింద, ఆయన యొక్క చేతి కింద మనం అణిగిమణిగి ఉంటే, ఆయన బలిష్టమైన చేతుల కింద మనం అణిగిమణిగి ఉంటే ఒకానొక సమయాన ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన నిన్ను నన్ను హెచ్చించే దేవుడు, నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. ఆయన కుడి చేత్తో నిన్ను ఆదుకోబోతున్నాడు, ఆయన కుడి చేత్తో నిన్ను బలపరచబోతున్నాడు, ఆయన కుడి చేత్తో నీకున్న పరిస్థితి అంతటి నుంచి నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే కీర్తనలో 80వ కీర్తన 17వ వచనం, 80వ కీర్తన 17వ వచనం, నీ కుడి చేతి మనుషునికి తోడుగానంట. అంటే దేవుని కుడి చేయి, దేవుని యొక్క కుడి చేయి అంట మనుషునికి తోడుగా ఉండిద్దంట. దేవునికి ఏం అవసరం? దేవునికి ఏమైనా అవసరమా? కానీ మానవుణ్ణి దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు అనడానికి ఇదొక నిదర్శనము. నీ కుడి చేయి మనుషునికి తోడుగా అంట. దేవుని కుడి చేయి మానవులకు తోడుగా ఉండిద్ది. దేవుని యొక్క దక్షిణ హస్తము మానవులకి తోడుగా ఉండిద్ది.
నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండును గాక. ఆయన కుడి చేయి బాహుబలానికి సూచన, బాహుబలానికి సాదృశ్యము ఏంటంటే దేవుని యొక్క దక్షిణ హస్తము. దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని యొక్క బాహుబలము మానవునికి, నరునికి, మట్టి మనుషునికి సర్వశక్తి గల దేవుని యొక్క దక్షిణ హస్తము తోడుగా ఉండిచ్చి మానవుడు, నరుడు వెళ్తున్న బాధలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకులో నుంచి, శ్రమలో నుంచి ఆయన ఆదుకొని మనల్ని పైకి లేపుతాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నా దేవుని యొక్క బాహుబలం ఉండిద్దంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుని యొక్క బాహుబలాన్ని వారి ఎదుట కనబర్చాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారి మధ్యన సంచరించిన దేవుడు ఈ మధ్యకాల సమయంలో మన మధ్యను కూడా సంచరించబోతున్నాడు. మన హృదయాలను కూడా బలపరచబోతున్నాడు. మనల్ని కూడా ఆదరించబోతున్నాడు. మనకున్న ప్రతి విధమైన వ్యతిరేక పరిస్థితుల నుంచి ఆయన ఆదుకొని మనల్ని పైకి లేవనెత్తబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 63వ కీర్తన 63వ కీర్తన 63వ కీర్తన 8వ వచనం. 63వ కీర్తన 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను నన్ను ఆదుకొని. నా ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉందంట. మన ప్రాణం దేన్ని అంటి పెట్టుకుని ఉండేది? నిజమేనా? మన ప్రాణం నిజంగా దేవుణ్ణి అంటి పెట్టుకుని ఉండిద్దా? లోకంలో ఉన్న వాటిని అంటి పెట్టుకుని ఉండిద్దా? మనుషుల్ని అంటి పెట్టుకుని ఉండిద్దా? దేన్ని అంటి పెట్టుకునేది? ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు, నా ప్రాణము, మనం మట్టి మనుషులం, మన ప్రాణము మట్టిని అంటి పెట్టుకుని ఉండేది. మనము తర్వాత మట్టిలో కలవాల్సిన వారమే. కానీ ఇక భక్తుడు రాస్తూ అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆయన ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంది కనుకే ఆయనకు వచ్చిన శ్రమలన్నిటి నుంచి, ఆయనకు వచ్చిన ఇబ్బందులన్నిటిలో నుంచి ఆయన తన హస్తాన్ని చాపి ఆయన ఆదుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటే, అంటే దేవుని హృదయపూర్వకంగా ఎతికితే, హృదయపూర్వకంగా దేవుని మహిమపరిస్తే, హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తే, ఉదయం లెగంగానే దేవుని సన్నిధిలో మోకరించి నీ 2 చేతులు పైకెత్తి నీకున్న పరిస్థితి నుంచి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే, నీ ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటే దేవుని యొక్క కుడి చేయి నిన్ను ఆదుకునేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకునే విధంగా ఉండాలి. ఆయన రక్షణ కేడియాన్ని మనకు అందించాడు. రక్షణ పొందుకొని మనము మన ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉంటే దేవుడు మనకెదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మనల్ని ఆదుకుంటాడు. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 123వ కీర్తన 123వ కీర్తన 123వ కీర్తన 2వ వచనం. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును, ఇక్కడ దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసురాలి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును. ఎందుకు చూస్తారు అని అంటే, వాళ్ళ ఓనర్ గారు ఏమన్నా ఒక 10 రూపాయలు కానీ లేకపోతే ఒక 50 రూపాయలు కానీ ఎక్స్ట్రా జీతం ఇస్తారేమోనని. అవును, ఎక్స్ట్రా జీతం ఇస్తారేమో. లేకపోతే నీకున్న ఇబ్బందిని బట్టి నువ్వు ఏదైనా ఆయనతో చెప్పుకుంటే ఆయన ఇలా జేబులో చేపెట్టుకున్నాడు అనుకో, నాకే నన్నే ఆదుకుంటున్నాడేమో, నాకే అనుకోవా. ఇప్పుడు ఉండమ్మా ఒకసారి లోపలికి వెళ్ళి వస్తానని ఓనరమ్మ అందనుకో, ఇప్పుడే ఉండమ్మా ఇది మనం ఇబ్బంది చెప్పాం, ఉండమ్మా లోపలికి వెళ్ళి వస్తానని అందనుకో, నీకు బీరువా తీసినట్టు సౌండ్ వినపడింది అనుకో, నీకు ఎట్లా ఉంటుంది? నాకు సహాయం చేయటానికి లోపలికి వెళ్ళిందేమో అనుకుంటాం. ఇక్కడ దాసుల కన్నులు తమ యజమానిని చేతి తట్టును,
దాసి కన్నులు తమ యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కనుకరించే వరకు మన కన్నులు ఆయన తట్టు అంటే మన కన్నులు ఎల్లప్పుడు. అందుకే దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఆయనే తన హస్తముతో, తన దక్షిణ హస్తంతో, తన బాహువుతో ఆయన నన్ను ఆదుకుంటాడు. రక్షణ కేడెమును నాకు అందించి ఉన్నావు. రక్షణని పొందుకున్న మనము మన ప్రాణము దేవుణ్ణి అంటి పెట్టుకున్నటమే కాదు, మనము దాసుడు తన యజమానుడి చేతి వైపు చూసినట్టు, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూసినట్టు మన నిరంతరము మన సృష్టికర్త అయిన మన దేవుడైన యెహోవా వైపు మనం చూసేవారిగా ఉంటే, ఆయన మనల్ని కనికరించే వరకు మనం చూచేవారిగా ఆయన వైపు ఉంటే, ఆయన తన బాహువు చాపి, తన దక్షిణ హస్తం చాపి దాసురాలు దాసుడు వారి యజమానుల వైపే చూస్తూ ఉంటారు. ఆ యజమానుడు ఏమన్నా సహాయం చేస్తాడేమో, యజమానుడు ఏమన్నా ఇస్తాడేమో. నేను సేవా పరిచర్యకు వచ్చిన కొత్తలో మా ఆత్మీయ నాయకుల ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. అప్పుడప్పుడు మా ఆత్మీయ నాయకులకి ఇంటికి వెళ్తూ ఉంటుంటే వెళ్ళిపోతున్నప్పుడు నేను బయటకు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు ఒకసారి ఇలా రా, ఇలా జకరియా ఇలా రా అని చెప్పి పిలిస్తే నేను అనుకునేవాడిని, ఏమన్నా ఇస్తున్నారేమో, ఏమన్నా నిజంగా ఇచ్చేవాళ్ళు. మనం ఏమనుకుంటాం, మన ఆత్మీయ నాయకులు ఆత్మీయ దైవ సేవకులు పిలిచి జకరియా ఇలా ఉండు, ఇలా రా అని చెప్పేసి మనం వెళ్ళిపోతున్నాం, వాళ్ళని కూడా పిలిచారంటే ఏమనుకుంటాం, మనకి ఏదైనా ఇస్తున్నారేమో. ఎవరైనా మనల్ని ఇలా ఆగు, ఒకసారి ఆగు అని అంటే ఏదైనా ఇస్తారని మనం ఎలాగైతే ఎదురు చూస్తామో, దాసుడు తన యజమానుడి చేతి వైపు, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు ఎలాగైతే చూస్తూ ఉంటారో, ఎలాగైతే నాకు సహాయం నేను పొందుకుంటానని చెప్పేసి, అంటే మనం ఒకసారి చెబుతాం, ఒకసారి చెప్పి ఒక్కసారే అది వచ్చే వరకు కూడా ఒక్కోసారి కొంతమంది ఒక్కసారి వెంటనే సాయం చేయరు, కొద్ది టైం తీసుకొని సహాయం చేస్తారు. మనమే ఎదురు చూస్తూ ఉంటాం, ఓహో ఈరోజు సహాయం చేస్తారా, రేపు సహాయం చేస్తారా, ఎల్లుండి సహాయం చేస్తారా, చెప్పాను కదా ఇంకా సహాయం చేయట్లేదని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మనము మన దేవుడైన యెహోవా వైపు, ఆయన కనికరించే వైపు, ఆయన హస్తాల వైపు మనం చూడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన హస్తాల వైపు నీవు చూస్తే దాసుడు తన యజమానుని చేతి వైపును, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూచినట్లు సహాయం ఎలాగైతే పొందుకుంటారో, మనము మన దేవుని యొక్క ఆడహస్తం వైపు, మన దేవుని యొక్క దక్షిణ హస్తం వైపు ఎప్పుడైతే మనం చూస్తామో, మనం తప్పకుండా ఆయన ద్వారా ఆదరించబడతాము. ఆయన తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు, ఆయన తప్పకుండా మనల్ని బలపరుస్తాడు. మనం ఎటువంటి స్థితిలో ఉన్నా సరే ఆ స్థితి నుంచి మనల్ని ఆయన పైకి లేపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 138వ కీర్తన 7వ వచనము. 138వ కీర్తన 7వ వచనము. నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు. దేవుని నామానికి చాలమ్మా. నీ చేయి నన్ను రక్షించుటకై నీ కుడి చేయి నన్ను రక్షించును. మళ్ళీ ఒకసారి చదువమ్మా. నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించ. అంటే అనేక ఆపదలు వస్తున్నా సరే మనం బ్రతుకుతున్నామంటే మనం ఏమైనా గొప్పలమా? కొంతమంది చిన్న చిన్న ఆపద వచ్చే, ఎవరో తిట్టారని మొగుడు పిల్లలు ఇద్దరు గొడవ ఆడుకుంటారు, ఫ్యాన్కి వేసేసుకుంటారు ఎవరో ఒకరు. ఏముండదు గొడవ, ఏదన్నా ఉంటే గొడవ అసలు ఏముండదు, సిల్లి రీజన్లో, అంటే కారణం ఏమీ లేకుండా ఉత్తిత్తి గొడవలో. కారణం బలమైన ఏదైనా కారణం ఉందనంటే బలమైన లాంటి కారణం ఉందనుకోవచ్చు. ఎటువంటి కారణం లేకుండా యవ్వనస్తులు కూడా ఎటువంటి కారణం లేకుండా వారి జీవితాన్ని వారు ముగించుకుంటున్నారు. ఇక్కడ దేవుని ఒక వాక్యం అంటుంది, నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. అసలు ఆపదలు వస్తే ఆపదలో పడి మనం కూడా కుట్టుకొని వెళ్ళిపోతాం.
పైకి లెగుతామా? ఆపదలు వస్తే ఆపదలో పడి కొట్టుకుని వెళ్ళిపోతాం, బ్రతుకుతాం బతకం కూడా తెలియదు. కానీ దేవుని ఒక వాక్యం చెబుతుంది, నేను ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనేక ఆపదలు వస్తున్నా, అనేక ఇబ్బందులు వస్తున్నా, అనేక వేదనకరమైన పరిస్థితులు ఎదురైనా మనం బ్రతికి ఉన్నామని అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే. అనేక మంది గొప్ప గొప్పవారు, బలవంతులు, ధనికులు, హోదా కలిగిన వారు, పేరు ప్రఖ్యాతులు పొందిన వారు ఎట్లా అంటే సెకండ్ ఎట్లా అంటే రాలిపోతున్నారు. ఎట్లా అంటే రాలిపోతున్నారు. ఒక్క సెకండ్లో ఎలా అంటే రాలిపోతున్నారు. మనము ఇన్ని ఆపదలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా, ఇన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నా మనము బ్రతికి ఉన్నామంటే, అందుకే భక్తుడు అంటున్నాడు, ఇన్ని ఆపదలు వచ్చినా సరే నీవు నన్ను బ్రతికిస్తున్నావు నాయనా. నీవు నన్ను బ్రతికించడమే కాదు, చదువమ్మా, నా శత్రువుల కోపము నుండి, నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై, నీవు నన్ను రక్షించుటకై నీవు నీవు నీ చేయి చాపెదవు, నీ చేయి చాపెదవు. దేవుని నీ నామానికి కుడి మహిమ చేయి కలుగును నన్ను కాక. రక్షించును. నీ కుడి చేయి నన్ను రక్షించును. నువ్వు నీ చేయి చాపి నీ కుడి చేత్తో నాకు ఎదురవుతున్న ఆపదల నుంచి, నా శత్రువుల కోపం నుంచి, పగవారు ఎంతో మంది నన్ను చుట్టుముట్టి ఉన్నా సరే, నన్ను హేళన చేస్తున్నా సరే, నన్ను జయించాలని చూస్తున్నా సరే, నన్ను పడగొట్టాలని చూస్తున్నా సరే, వారి కోపముల నుంచి వారి కంటపడకుండా నీవు నన్ను రక్షిస్తావు, నీ కుడి చేత్తో నీవు నన్ను ఆదుకుంటావు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13-14 వచనాలు. ఐజియా చాప్టర్ 41 13-14 వర్సెస్. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము, నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకము. నీవు ఎటువంటి భయంతో వచ్చావో, నీ హృదయంలో ఎటువంటి భయం ఉన్నా, నీ హృదయంలో ఎటువంటి కలవరం ఉన్నా సరే, నీవు భయపడనక్కర్లేదు, నీవు దిగులు పడనక్కర్లేదు. నీకు సహాయం చేయవాడిని నేనే. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండి నడిపించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉండి మనల్ని నడిపించే దేవుడు. ఇక్కడ అదే కీర్తనల గ్రంథం 139వ కీర్తన 139వ కీర్తన 5వ వచనం 10వ వచనం కూడా చదవండి. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. 10వ వచనం కూడా చదవమ్మా. 10వ వచనం, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనిను. నీవు వెనక ముందు పక్కన నన్ను ఆవరించి ఉన్నావు. మనం ఎవరైనా సరే మనకు చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటారు? చిన్నపిల్లలు ఉంటే గట్టిగా వచ్చేసి గట్టిగా ఇలా బిగించి పట్టుకుంటారు. గట్టిగా చిన్నపిల్లలు ఎలా ఉంటారు? గట్టిగా కౌగిలించుకొని అంటే గట్టిగా ఇలా గట్టిగా బిగించి పట్టుకుంటారు. మా అమ్మాయి గట్టిగా వదులమ్మా గట్టిగా పట్టుకొని నొక్కేత అంటా ఉండేది. గట్టిగా పట్టేసి నొక్కేస్తా ఉండేది. అమ్మ ఇప్పుడే కదా వచ్చింది, కొద్దిగా ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అమ్మా అని అంటే లోపలికి రావటం అడిగి పెట్టడం, కానీ ఏదో పులికి కానీ ఏదైనా జింక దొరికితే అట్టుండిద్దో అట్లాగా మీద పడిపోయి గట్టిగా ఇలా నొక్కేస్తా ఉండేది. గట్టిగా ఇలా నొక్కేసి ఎత్తుకో లేకపోతే ఎత్తుకో అని అంటా ఉండేది. నన్ను ఎత్తుకో అంటే దేవుడు మనల్ని ముందును వెనకను పక్కను ఆవరించి ఉండటమే కాదు, నేను వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ కుడి చేయి నా మీద ఉంచి ఉన్నావు. 10వ వచనం, అక్కడను నీ కుడి చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనిను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఈ మధ్యకాల సమయంలో మన కుడి చేతిని పట్టుకోబోతున్నాడు. మరి నీ కుడి చేయి ఆయన హస్తాలకి ఇస్తావా? ఇక్కడ యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13-14 వచనాల్లో నీ దేవుడైన యెహోవానకు నేను
భయపడకము, నేను నీకు సహాయం చేసిందని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇజ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇజ్రాయేలా పరిశుద్ధుడే. నీ పురుగు అంటోడిని, నాకెవరో లేరు, నా బంధువులు లేరు, స్నేహితులు లేరు, రక్త సంబంధులు లేరు, అయిన వారు లేరు, నేను పురుగు వంటి వారిని, నేను స్వల్పమైన జనాంగాన్ని నీవు అనుకుంటున్నావా? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇజ్రాయేలు, భయపడకము, నీకు సహాయం చేయొచ్చు, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను గడిచిన దినాల్లో పోయిన వారంలో ఒక సాక్ష్యం విన్నాను. కరోనా టైంలో ఒక తల్లి గారికి ఒక్కడే ఒక కుమారుడు అంట. ఒక తల్లికి ఒక్కడే ఒక కుమారుడు. ఆ కుమారుడికి 2 కిడ్నీలు పాడైపోయినాయి. అది కరోనా టైము. 2 కిడ్నీలు పాడైపోయినాయి. ఆమె దగ్గర ఎటువంటి డబ్బులు లేవు, చాలా నిరుపేదరాలు. ఎటువంటి డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. నా పిల్లోడికి 2 కిడ్నీలు పాడైపోయినాయండి ఎలాగనంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి ₹1,00,000 అడిగారంట. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి ₹1,00,000 అడిగారంట. కరోనా టైంలో ట్రీట్మెంట్ చేయడానికి. అంటే దానికి వాడవలసిన రిక్విప్మెంట్, దానికి వాడవలసిన మందులు, మెడిసిన్ ఏదైందో మనకు తెలియదు. ₹1,00,000 అడిగారంట. సరే, ఆ మధ్యలో ఉన్న నర్సు ఉందంట, ఈ ₹1,00,000 కడితేనే జాయిన్ చేయించుకుంటారమ్మా, లేకపోతే జాయిన్ చేయించుకోరంటే, లేదు మేడం, నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, నేను తప్పకుండా ₹1,00,000 నేను కడతాను అని అందంట. ఒక్కరోజు టైం ఇవ్వమనంటే, సరే ఎవరైనా ఇస్తారేమో అని చెప్పేసి ఆ మధ్యలో ఉండేసి జాయిన్ చేయించింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ తల్లిగారేమో అతని కుమారుడు యొక్క బెడ్ దగ్గర, ట్రీట్మెంట్ జరుగుతున్న ఆ బెడ్ దగ్గరే ఉండి, అక్కడుండి ఆమె మోకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉండంట. ఈ జాయిన్ చేసిన నర్సేమో మాటికి వెళ్ళి చూస్తుందంట. ఏం చేస్తుంది? ఒకవేళ వాట్సాప్లో ఎవరికైనా మెసేజ్ పెడుతుందా, మా అబ్బాయికి ఇలా ఉంది సహాయం చేయండి అని చెప్పి, ఎవరికైనా ఫోన్ చేసి రిక్వెస్ట్ అడుగుతుందా, నాకు సహాయం చేయండి, కొంత డబ్బులుంటే ఇవ్వండి అని చెప్పేసి ఎవరినైనా అడిగిద్దేమా అని చెప్పేసి ఆ మాటికి ఎన్నిసార్లు వెళ్ళి చూసినా సరే ఆ మోకరించి ప్రార్థన చేస్తానే ఉందంట. మోకరించి ప్రార్థన చేస్తుంటే రాత్రి 10 గంటలకు చూసిందంట, ప్రార్థన చేస్తుందంట. 12 గంటలకు చూసిందంట, ప్రార్థన చేస్తుందంట. ఉదయం అయిపోయిన తర్వాత డబ్బులు కట్టాలి, ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది డబ్బులు కట్టిద్ది అని చెప్పేసి మధ్యలో ఉన్న నర్సింహకు కంగారు వచ్చేసిందంట. కంగారు వస్తే ఈ లోపల ఉదయకాలం డాక్టర్ గారు వచ్చిన తర్వాత, అమ్మా మరి వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుందిగా అని అనబోతుంటే ఏమనుకుంటుందంట, డబ్బులు కట్టమని అడుగుతారేమో అని చెప్పేసి ఏమో గుండెల్లో రైలు పరిగెత్తుతుందంట. ఎలా సమాధానం చెప్పాలని చెప్పేసి ఏమో తడబడబడుతుంటే డాక్టర్ గారు అన్నారంట, ఈరోజు మా అమ్మగారి చనిపోయిన రోజు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఫ్రీగా చేద్దామనంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమో ఈ సంతోషంలో వెళ్ళి, అమ్మ ఇలాగా డాక్టర్ గారు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పేసి తెలిస్తే ఆమందంట, నాకు తెలుసండి అందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తెలుసండి అని నా భర్త నన్ను విడిచిపెట్టినా, నా కుమారుడు నా చేయి జారిపోతున్నా సరే దేవుడు తన చేయిని చాపి నన్ను లేవనెత్తుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మకు ఇజ్రాయేలు, భయపడకము, దిగులు పడకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. మానవునికి దేవుని యొక్క హస్తము తోడుగా ఉండి నడిపించే దేవుడు, నరునికి తన కుడి చేతినిచ్చి నడిపించే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ పరిస్థితి ఏదైనా, నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఉన్నతమైన భవిష్యత్తుకి నువ్వు ఎదగాలన్నా దేవునికి నీ కుడి చేయి నువ్వు, ఆయన నీ కుడి చేయి పట్టుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ యెషయా గ్రంథం ఒకసారి ఆ వరుస చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును. ఆయన ఆదుకోవటానికి రెడీగా తన హస్తాన్ని చాపాడు. మరి ఎంతమంది ఈ మధ్యకాల సమయంలో మీ హస్తాలను ఆయన హస్తాలకు అప్పు చెబుతారు? అందరం ఒకసారి మన కుడి చేయి పైకెత్తేలాగా, మన కుడి చేయి పైకెత్తి, నీకున్న పరిస్థితులు ఏవై ఉన్నాయో, నీకున్న స్థితిగతులు ఏవై ఉన్నాయో దేవునితో చెప్పుకో కొద్ది నిమిషాలు. అవును ప్రభువా, నీతి అనే దక్షిణ హస్తంతో నీవు నన్ను ఆదుకుంటానంటున్నావు.
స్వల్ప జనమగు యాకోబు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇజ్రాయేలు, భయపడకము, నీకు సహాయం చేయవాను నేనే అంటున్నావు ప్రభా. అయ్యా నా కుడిచే పట్టుకోనాయన, అయ్యా నా కుడిచే పట్టుకోనాయన, అయ్యా నీ కుడి చేత్తో అయ్యా నా చేతిని పట్టుకోనాయన. ప్రార్థన చేద్దాం, కొద్ది నిమిషాలు అందరము ప్రార్థన చేద్దాం. మీకున్న స్థితిగతులేంటో, మీ పరిస్థితులేంటో, మీ ఇబ్బందులేంటో దేవునితో మొరపెట్టండి. దేవుడు ఈ మధ్యకాల సమయంలో మన మధ్యన నడుస్తూ ఆయన మన చేతిని పట్టుకోబోతున్నాడు. మరి నీ కుడి చేయి ఆయనకు అప్పచెబుతావా? నీ కుడి చేయి ఆయనకు అప్పచెబుతావా? నీ కుడి చేయి ఆయనకు అప్పచెబితే అంటే నీవు ఆయన తట్టు తిరిగితే, నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈ మధ్యకాల సమయంలో మన చేతిని పట్టుకోబోతున్నాడు. ఆయన మన చేయి పట్టుకుంటే దావీదు తాళపు చెవి అధికారం గలివాడు. ఆయన తెరవగా మూసేవాడు ఎవడూ లేడు, ఆయన ముయ్యగా తెరిచేవాడు ఎవడూ లేడు. నీ ఎదుట ఏది మూయబడకున్నట్లు ఆయన తలుపులు తెరిచే దేవుడు. మరి ఆయన హస్తాలకు నీ హస్తాన్ని ఇస్తావా? మన పిల్లలు ఉంటారు, మన పిల్లలు మన చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారు, వదలమన్నా వదలరు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం. మా అమ్మ చేయి కానీ, మా నాన్న చేయి కానీ, మా తల్లిదండ్రులు చేయి పట్టుకుంటే నాకు ధైర్యం, ఒక ధైర్యం అని చెప్పేసి వాళ్ళు మనం నడుస్తూ ఉంటారు, మన పక్కనే చేయి పట్టుకొని నడుస్తూ ఉంటారు. మరి దేవుడే మన చేయి పట్టుకుంటే, దేవుడే తన కుడి చేత్తో మన చేతిని పట్టుకుంటే మనకి ఎలాంటి ఆదరణ లభిస్తుంది? ఎలా దేవుడు మనల్ని ఆదుకుంటాడో ఒకసారి ఊహించుకోండి. మన కుడి చేయి కొద్దిగా పైకి లేపి, మీ కుడి చేయి కొద్దిగా పైకి లేపి ప్రార్థన చేయండి. అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకో, నా భర్తని జ్ఞాపకం చేసుకో. అయ్యా మా కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన అనారోగ్య పరిస్థితిని జ్ఞాపకం చేసుకో, అప్పుల్ని జ్ఞాపకం చేసుకో, సమస్యల్ని జ్ఞాపకం చేసుకో, ఎదురవుతున్న వ్యతిరేకమైన పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకో, చీకటి శక్తులు ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా విడిపించు ప్రభా, విడిపించు నాయన. మా కుడిచే పట్టుకోనాయన, మా కుడిచే పట్టుకోనాయన. నీ కుడి చేత్తో నన్ను ఆదుకోనాయన, నన్ను విడిపించునాయన. అయ్యా నన్ను బలపరచునాయన, నన్ను దాటిపోకునాయన. అయ్యా నన్ను దాటిపోకు ప్రభా, నన్ను దాటిపోకు నాయన. కనికిరం చూపించు ప్రభా, కరుణావాచ్యత గల దేవా కనికిరం చూపించు ప్రభా అని ఈ మధ్యకాల సమయంలో ఆయన సన్నిధిలో మనం మొరపెడితే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన నిన్ను దాటిపోకుండా నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను బలపరిచి, నిన్ను ఆదరించి, నీకు క్షేమాన్ని కలగజేసి, నీకు వృద్ధిని కలగజేసి, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతతి అంతటిని ఆస్వాదకరంగా మార్చే దేవుడు నీకు తోడుగా, నీకు అండగా, నీకు నీడగా ఉన్నాడు. నీ కుడి చేతిని ఆయనకి అందించు. ఆయన దక్షిణ హస్తంతో ఆయన నిన్ను తప్పకుండా ఆదుకొని బలపరుస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.